స్వాతంత్ర్య వేడుకలకు దేశం సిద్ధమైంది. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ స్వేచ్ఛ వాయువులు అందించిన నేతల దార్శనికతను కీర్తిస్తూ జెండా పండుగ చేసుకునేందుకు జాతి యావత్తు సమాయత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సిక్కోలు వేదికగా జరిగే 15 ఆగస్టు సంబరాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య వేడుకలకు శ్రీకాకుళం ముస్తాబైంది. ఒక్కో సంవత్సరం ఒక్కో ప్రాంతంలో వేడుకలకు హాజరవుతున్న ముఖ్యమంత్రి ఈసారి శ్రీకాకుళంలో త్రివర్ణ పతాకం ఎగురవేయనున్నారు. ఈ మేరకు సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేశారు. ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని పరేడ్ గ్రౌండ్గా తీర్చిదిద్దిన అధికారులు బుధవారం తెల్లవారుజాముకల్లా సిక్కోలు సరికొత్తగా కనిపించేలా చర్యలు తీసుకున్నారు. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా శ్రీకాకుళంలో రోడ్లు వెడల్పు చేశారు. వర్షం ఆటంకం కలిగించినా పనులు ఆలస్యం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. ఇక 15 ఆగస్టు సన్నాహక కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకుంటుంది. నృత్య ప్రదర్శనలు జోరుగా సాగాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిక్కోలులో ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోతున్నాయి. కార్యాలయాలు, నాయకుల విగ్రహాలు, ట్రాఫిక్ ఐలాండ్లు, నాగవళి వంతెన, ఆర్టీసీ సముదాయం, రహదారులను సుందరంగా అలంకరించారు. రంగురంగుల దీపాలతో నగరానికి నూతన శోభ వచ్చింది. రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య వేడుకల ఏర్పాట్లను మంత్రులు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు పర్యవేక్షించారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతమైనందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసులను ఆదేశించారు. 70 ఏళ్ల తరువాత స్వాతంత్ర దినోత్సవం శ్రీకాకుళం లాంటి రిమోట్ ఏరియాలో జరిపించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని ముఖ్యమంత్రి గారు చూసుకుంటూ వచ్చారు. అలాంటిది 5వ సంవత్సరంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇక్కడి నుంచి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే తరాలు ఏవైతే పిల్లలు ఉన్నారో వారిలో కూడా ఒక స్ఫూర్తిని నింపేటటువంటి కార్యక్రమం ఇందులో ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని శ్రీకాకుళంలో స్టేట్ ఫంక్షన్ చేయడానికి ఏర్పాటు చేయడం ఈ జిల్లా ప్రజల యొక్క అదృష్టం. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వచ్చిన ప్రతి అతిథికి ఎక్కడ అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. నగరాన్ని కూడా ఒక సుందర నగరంగా అతి తక్కువ సమయంలో తయారు చేశాం. నభూతో నా భవిష్యత్తు లాగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా శ్రీకాకుళంలో జరిపి ఒక చరిత్ర సృష్టించాలని మేము అనుకుంటున్నాం. ఆ రకంగా చేస్తాం. శ్రీకాకుళం పరిసర ప్రాంతాల విద్యార్థులను సమీకరించి కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల టీషర్ట్లు, టోపీలు, జాతీయ జెండాలు అందజేస్తున్నారు. నగరంలో 9 చోట్ల భారీ బెలూన్లు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్య కార్యదర్శులు, డైరెక్టర్లు, కమిషనర్లు, జిల్లా అధికారులు, విద్యార్థులు, ప్రజలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎదురుగా విద్యార్థులు కూర్చొని మువ్వన్నెలతో మెరిసేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. స్వాతంత్ర్య వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలను 21 నిమిషాలకు పరిమితం చేశారు. అమరావతిపై 50 మంది పిల్లలతో ప్రత్యేక నృత్య ప్రదర్శన, జాతీయ సమగ్రతపై మరో గీతాన్ని నృత్య రూపకాల్లో ప్రదర్శించనున్నారు. రాష్ట్ర స్థాయిలో 12 శాఖల శకటాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పాసులు పంపించారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు గుర్తింపు పొందిన పార్టీల జిల్లా ప్రతినిధులను కూడా స్వాతంత్ర్య వేడుకలకు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వాహన శ్రేణి ప్రారంభమైన సమయంలో ఏ ఒక్కరిని మైదానంలోకి అనుమతించరు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కాస్త ముందుగానే అందరూ హాజరు కావాలని అధికారులు కోరారు.